ఇంజనీర్స్ అందరినీ ముందుకు నడిపించిన జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేశం గారు, ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించిన రాజారాం యాదవ్ గారు, ఆప్త మిత్రులు మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య గారు, సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం గారు, గ్రానైట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోదరుడు ఉత్పల వెంకటరమణ గారు, సంఘం జిల్లా అధ్యక్షులు పాల నాగేశ్వరరావు గారు, సోదరులు బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ గారు, కవి జర్నలిస్ట్ మహానేత కేసీఆర్ గారి పిఆర్ఓ రమేష్ హజారి గారు, నేటిదాత్రి దినపత్రిక చీఫ్ ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు గారు, మరియు అందరితో పాటు ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, మా పెద్దన్న వజ్రాజు కిషన్ గారు, దేవేంద్ర గారు, వెంకన్న గారు, మా కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇంకా పగడాల నాగరాజు గారు కానీ మా సోదరి మనులు సోదరులు అందరూ పైనటువంటి ప్రజాప్రతినిధులందరూ, ముందున్నటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈనాడు ఇంత పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇది పొద్దున్న నుంచి ఇది రెండవ సభ. పొద్దున చాలా బ్రహ్మాండంగా బీబీసీ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి సభ వెంటనే అది అయిపోగానే ఒక 2 గంటల తేడాతో ఇక్కడ ఒక సభ పెట్టుకోవడం జరిగింది. అంటే అది సడన్ గా ఇది ఫస్ట్ ప్రోగ్రాం, అది తర్వాత పెట్టుకున్న ప్రోగ్రాం అయినప్పటికీ అది ముందుకు మార్చుకొని ఇది తర్వాత పెట్టుకున్నాం. అయినప్పటికీ 2 ప్రోగ్రాంలు ఒకే రోజు జరిగిన బ్రహ్మాండంగా తరలి వచ్చిన ఖమ్మం జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, సోదరులు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి, నేను పార్టీలో జాయిన్ అయిన అన్నతి కాలంలోనే నన్ను ఈ దేశంలోనే అతి పెద్దదైనటువంటి పోస్ట్ లోక్సభ అండ్ రాజ్యసభలో ఒక మెంబర్గా నన్ను 2022 మేలో పంపించారు. అప్పుడు 20 నెలలే ఉంది. మిగతాది దామోదర్ అన్న అండ్ పార్థసారథి రెడ్డి గారితో పాటు నాకు ఇచ్చినప్పుడు అన్న నామే నాగేశ్వరరావు అన్న, అజయ్ కుమార్ గారు కానీ, సండ్ర వెంకటవీరయ్య గారు, నాతో పాటు వచ్చిన మా అందరి సోదరులందరి ముందు కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, రవికి 20 నెలలు బై ఎలక్షన్ ని బండా ప్రకాష్ గారిని ఇస్తున్నాను, ఇది 20 నెలలు కాదు, ఖచ్చితంగా ఈ 20 నెలల ఈ 2 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలని తిరిగి ఇస్తానని ఆ రోజే చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినప్పుడు పార్టీ బ్రహ్మాండమైన అధికారంలో ఉండి ఫుల్ జోష్లో ఉండి చెప్పిన, ఈ రోజు నిరుత్సాహంగా ఉన్న, అధికారం కోల్పోయినా, ఉన్నది ఒక్కటే సీట్ అయినా, ఆశయాలు ఆశించేవారు పార్టీలో 100ల కొద్దీ ప్రజాప్రతినిధులు ఖాళీగా ఉన్నా మాట మీద నిలబడి బీసీల బిడ్డ రవిచంద్ర ఖచ్చితంగా పార్టీకి పనికొస్తున్నాడు, పనిచేస్తున్నాడు అని నమ్మి నా మీద ఉంచిన ప్రేమతో నాకు ఈ రాజ్యసభ ఇచ్చినందుకు మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర స్థానికులు 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకొని తొలి ముఖ్యమంత్రిగా 10 ఏళ్లు బ్రహ్మాండమైన పాలన సాధించి తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి, ఒక గమ్యం చేర్చి బంగాళ తెలంగాణను నిలబెట్టినటువంటి మహానేత కేసీఆర్ గారికి నిజంగా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న బీసీ కులాల సంపన్న వర్గాల అన్ని కులాల తరఫున, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల తరఫున అందరం కష్టపడి ఈ పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా ఇప్పుడున్నది. గాల్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, జోష్లో ఉన్నప్పుడు కాదు. ఒక పార్టీ ఇప్పుడు ఎవరి పార్టీ అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇప్పుడు మన బీసీలది పార్టీ. ఒక్క గులాబీ జెండానే బీసీలకు అండ ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఇంకా
గులాబీ జెండానే మన బీసీలకు అండ. ఒక్క కేసీఆర్ గారే మన బహుజనులకు నిజంగా అండ. ఎందుకంటే ఎన్నో పదవులు ఈ 10 ఏళ్లలో ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైన 28-29 మంది శాసన సభ్యులతో సమానమైన హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్ పోస్ట్ కూడా మన బీసీ బిడ్డలకి 2 సార్లు ఇచ్చారు. అంటే తనకు బీసీల పట్ల ఉన్న నిబద్ధత, బీసీల పట్ల ఉన్న గౌరవం తక్కువ కాదు. కానీ మనమే కేసీఆర్ గారికి రుణపడి ఉన్నాం. చాలా సీట్లు బీసీలకు కేటాయిస్తే బీసీ ఎస్సీ ఎస్సీ మనం ముఖ్యం అందరం కలిసి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఉన్నత వర్గాలను, డబ్బున్న వాళ్లను గెలిపించుకొని మన వాళ్ళను ఓడించుకోవడం జరిగింది. తద్వారా మాత్రమే కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండా పోయారు. ఇది నిజంగా కూడా మనం శోచనీయం, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక పొద్దున కూడా మాట్లాడుకున్నాం. 2014లో కూడా అన్నట్టు ఖమ్మం జిల్లాలో ఒకటే సీటు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. 2018లో కూడా ఒకటే సీటు దక్కింది. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది 2023లో కూడా. కానీ 3 సార్లు ఒక్కొక్క సీటే ఇచ్చినా కూడా కేసీఆర్ గారు ఈ జిల్లాని ఎక్కడా తక్కువ చేయలే. మంత్రి పదవి ఇచ్చారు, అనేక నిధులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంటి మంత్రిని ఇచ్చారు. కేటీఆర్ గారు వారికి తోడ్పాటు అందించి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా నెంబర్ 1గా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని కల్పించారు. కానీ మనం ఏమి ఇచ్చాం? 3 సార్లు ఒక్కొక్క సీటే ఇచ్చాం. పొద్దున చెప్పాను, మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా. సత్యనారాయణ స్వామికి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరం దేవునికి మొక్కుతాం. ఏమని? అయ్యా ఈ గండం గట్టెక్కిచ్చు, నీ దగ్గరకు వస్తామని చెప్పేసి కథలు చెప్తారు. 5 కథల్లో ప్రతిసారి 5 సంవత్సరాలు 2014లో చెప్పాం, ఇయ్యలేదు, మొక్కు తీర్చుకోలేదు. 18లో చెప్పాం, మళ్ళీ స్వామి మొక్కు తీర్చుకోలేదు. 23లో చెప్పాం, మొక్కు అయితే తీర్చుకోలేదు. దేవుడైతే మనకు ఆశీర్వాదం ఫుల్గానే ఇచ్చాడు. ఖమ్మం జిల్లాకు నిధులు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు. పార్థసారథి రెడ్డి గారికి ఖమ్మం జిల్లాలో రాజ్యసభ ఇచ్చాడు, నాకు రాజ్యసభ ఇచ్చారు. అన్నను ఎంపీని చేశారు, అజయ్ నన్ను మంత్రిని చేశారు. 2018 నుంచి 23 వరకు దాదాపు మనకు ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా కూడా 90% శాసన సభ ఎన్నికలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% రిజల్ట్. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అనేక పదవులు ఇటుక మీద ఇటుక పెట్టి పార్టీని నిర్మించి మన చేతిలో పెట్టాడు కేసీఆర్ గారు. కానీ మనం ఏం చేసుకున్నాం? మనలో మన విభేదాలు సృష్టించుకొని, మనలో మనం ఏదో ఊహించుకొని కేసీఆర్ గారికి మళ్ళీ ఉత్త చేతులతోనే శూన్యంగా ఒకటే ఒక సీటు బహుకరించాం. కానీ బీసీలందరం మనం ఈసారి కేసీఆర్ గారికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం, నామా నాగేశ్వరరావు అన్నకు ఓటేసి గెలిపించడం ద్వారా మాత్రమే. ఈ ఒక్కసారి సత్యనారాయణ స్వామి వ్రతానికి, సత్యనారాయణ స్వామి పూజకు మనం అన్నను ఓటేసి గెలిపిస్తే మాత్రమే దేవునికి న్యాయం జరిగినట్టు.